ఒక మొబైల్ మనం కొనుక్కున్నప్పుడు ఆ మొబైల్ ఎలా వాడాలో ఎలా వాడకూడదో ఆ క్రియేటర్కి ఎలాగైతే తెలిసి ఉంటుందో, అదేవిధంగా ఈ భూమి మీదకి మనం పంపించిన తర్వాత ఈ ప్రకృతిని ఎలా వాడాలి ఎలా వాడకూడదో, ప్రకృతిలో ఏముంది, ఎక్కడ ఎలా ఉంటుంది, దేన్ని ఏ మెటీరియల్తో చేశారు అని ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు చెప్పు ఉండాలయ్యా అంటే ఆ క్రియేటర్ ఎవరో వాళ్ళు చెప్పు ఉండాలి. ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేన్ని వాడుకుంటున్నాం, ఎంతకీ ప్రకృతినే వాడుకుంటున్నాం. దేని మీద ఆధారపడుతున్నాం, ఎంతకీ ప్రకృతి మీద ఆధారపడుతున్నాం. ఈవెన్ మనం మరణించిన తర్వాత కూడా ఈ శరీరాన్ని ఎక్కడ పాతి పెడతారు, ఎంతకీ ఈ ప్రకృతిలోనే పాతి పెడతారు. అంటే మనం ప్రకృతి మీద ఆధారపడుతున్నాం కనుక ఈ ప్రకృతి ఎలా వాడాలి ఎలా వాడకూడదో, ఏ మెటీరియల్తో చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, అదే ఎందుకు అలాగా ఉంది, ప్రతి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండాలి అంటే ఆ క్రియేటర్ దగ్గర ఉండాలి. అయితే అది మనకెలా తెలుస్తుంది బ్రదర్ అంటే, ప్రియులారా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ ప్రకృతి మీద మనిషి ఎన్నో పరిశోధనలు చేసి అవ్వద్దు అనుకున్న ప్రతి ఒక్క దాన్ని కూడా అవుద్దని నిరూపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎన్నో కనిపెట్టాడు మనిషి. అయితే వీటన్నిటికీ ప్రాపర్ ఎవిడెన్సెస్, ప్రాపర్ ప్రూఫ్స్ పక్కాగా ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు శకం 15వ శతాబ్దం నుంచి మనకి ప్రతిదీ కూడా రికార్డెడ్గా మనకు కనబడుతూ ఉంటాయండి. ఈవెన్ ఆ బుక్ మొట్టమొదట బుక్ కనిపెట్టి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది కూడా ఆ మధ్య కాలంలోనే 14th-15th century మధ్య కాలంలోనే ఈ ప్రింటింగ్ చేసే ఆ మిషన్ కనిపెట్టింది కూడా ఆ మధ్య ప్రాంతంలోనే. అక్కడి నుంచి ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ప్రాపర్గా పక్కాగా ఆధారాలతోటి సైన్స్ నిరూపించుకుంటూ రావటం మనకు జరిగింది. అందుకే మనం చదువుకుంటామండి చిన్నప్పుడు కూడా అంధయుగము, డార్క్ ఏజ్ అంటారంటే ఆ 15-14 శతాబ్దాల కంటే ముందున్న కాలాన్ని మొత్తాన్ని కూడా అంధయుగం అని మనం చదువుకుంటామండి. ఎందుకంటే ఆ కాలంలో ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్గా ఏది నమ్మరు అనేవాళ్ళు. ఆ కాలం అంతా మూఢనమ్మకాలు ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి. అంటే దాఖలాలు అనేవి మనకి కనిపించు ఎక్కడా కూడా. ప్రతి ఒక్క దానికి కూడా ఎవిడెన్స్, ప్రతి ఒక్క దానికి ఒక ఫార్ములా, ప్రతి ఒక్క దానికి ఒక ప్రతిపాదన, ఒక థియరీ, దాంట్లో ఉండే నష్టాలు, లాభాలు, లాస్ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా విత్ వీడియో ప్రూఫ్స్, ఆడియో ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి మనకి ఫార్ములాస్ తోటి డీటెయిల్గా మనకి ఎప్పటి నుంచి రావడం జరిగింది అంటే 14th century తర్వాత మనకి రావడం జరిగిందండి. మరి ఎవరైతే ఏ పుస్తకంలో అయితే 14th century కంటే ముందే ఏమండి 14వ శతాబ్దం కంటే ముందే ప్రకృతికి సంబంధించి, మనకి సంబంధించి, మన మరణానికి సంబంధించి, జననానికి సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి చాలా డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా ఏ పుస్తకంలో అయితే మనకు కనబడుతుందో ఆ పుస్తకం నిజమైనటువంటి పుస్తకం అండి. ఆ పుస్తకంలో ప్రస్తావించబడినటువంటి వారు నిజమైనటువంటి దేవుడు. అంటే బ్రదర్ మరి ఈ దేవుడు ఆ దేవుడు అంటే అందరి గురించి నేను చెప్పట్లేదండి. ఏది నిజమైన బంగారమో నేను చెప్తా, మిగిలినవన్నీ మీకు అర్థమైపోవాలి. ఏది నిజమైన నోటో నేను చెప్తా, మిగిలినవన్నీ మీకు అర్థమైపోవాలి. ఎవరు నిజమైన దేవుడో నేను చెప్తా, మిగిలినవన్నీ మీకు అర్థం అవ్వాలి. అయితే నా రీసెర్చ్లో, నా ఎనాలిసిస్లో నాకు కనిపించినటువంటి ఆ రీసెర్చ్ అంతా కూడా ఈరోజు మీ కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఆలోచించండి. దీనికంటే బెస్ట్ రీసెర్చ్ మీరు చేసి చివరిలో నేను మాట్లాడతానండి దాని గురించి. అయితే మనకి బాగా తెలిసినటువంటిది మనం ఎక్కడ ఉన్నామయ్యా అంటే ఈ ప్రకృతిలో ఉన్నాము. ఈ ప్రకృతిలో మనం ఉన్నది భూమి కాబట్టి మొట్టమొదటిగా ఈ భూమి గురించి సైన్స్ ఏం చెప్పింది, సైన్స్ కంటే ముందు దేవుడు ఏం చెప్పారో మనం చూద్దాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా నేను బైబిల్ని తీసుకుంటున్నాను. అదేంటి బైబిల్ మత గ్రంథం కాదని మీరు అనకుండా, ఈ రీసెర్చ్లో భాగంగా మనం నిజమైన దేవుడు ఎవరైనా రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి రీసెర్చ్లో భాగంగా చదవండి, చూడండి. మీకు నచ్చపోతే లీవ్ ఇట్. దాంట్లో సందేహం లేదు. మీకు ఇందులో కంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇందులో కంటే బెస్ట్ నాలెడ్జ్, ఇందులో కంటే బెస్ట్ డేటా మీకు దొరికింది అనుకోండి, దెన్ యూ కెన్ బిలీవ్. ఆ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని మీరు నిజమైనటువంటి పుస్తకంగా మీరు భావించండి. ఆ బుక్లో ఎవరి గురించి అయితే ప్రస్తావించబడిందో వాళ్ళనే నిజమైన దేవుడికి నమ్మండి. అందులో ఇదేముంది? నేను చెప్తున్నాను, ఇందులో ఏమున్నాయి నేను చూపిస్తే ఈరోజు ఇందులో ఉన్న విషయాలు ప్లస్ ఇంతకంటే ఎక్స్ట్రాగా పాయింట్స్ ఒకటి రెండు కాదు, డీటెయిల్గా ఇందులో ఎంత డీటెయిల్గా అయితే మనకి ప్రస్తావించబడిందో అంత డీటెయిల్గా మనకు కనిపించాలి. అంతకంటే ఎక్కువ కనిపిస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామండి. భూమి గురించి మనం ఆలోచించామనుకోండి, సైన్స్ చెప్పినటువంటి విషయాలు మనం ఆలోచించామనుకోండి, భూమి గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, భూమి ఏ ఆకారంలో ఉంది? గోళాకారంలో ఉంది.
భూమి ఎక్కడ ఉంది? శూన్యంలో వేలాడుతుంది. భూమి లోపల ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా సైన్స్ 14th century తర్వాత విత్ ఎవిడెన్సెస్ తోటి, విత్ ప్రూఫ్స్ తోటి మనకు కనబడుతూ ఉంటుందండి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కావాలంటే. భూమి శూన్యంలో ఉందని ఎప్పుడు నిరూపించబడింది? సర్ ఐజాక్ న్యూటన్ గారి ద్వారా మనకు తెలియపరచబడింది. భూమి లోపల ఎలా ఉంటుందో మనకు ఎప్పుడు తెలిసింది? డేట్స్, ఇయర్స్ అన్నీ వస్తాయండి. ఆ శాస్త్రవేత్తల పేర్లు అన్నీ వస్తాయండి. వాళ్ళని మీరు జాగ్రత్తగా సెర్చ్ చేస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు శకం 14వ శతాబ్దం తర్వాతే మనకు కనబడుతూ ఉంటానండి. అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బైబిల్ ఎప్పుడు పూర్తయింది? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఈ ప్రకటన గ్రంథం చివరి పుస్తకం కదా, మరి బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోయిందని మీరు చూస్తానండి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే బైబిల్ మొత్తం రాయటం కంప్లీట్ అయిపోయింది. అంటే బైబిల్ రాయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత సుమారుగా 1400-1500 సంవత్సరాల తర్వాత, అనగా బైబిల్ రైట్ 1వ శతాబ్దంలో కంప్లీట్ అయిపోతే ప్రియులారా, మనకు కనిపించే ప్రతి ఎవిడెన్స్ కూడా మ్యాక్సిమం మనకి 14th century తర్వాత మనకు కనబడతాయండి. బైబిల్ మనకి 1వ శతాబ్దంలో కంప్లీట్ అయిపోయింది, కానీ మనకు కనిపించే ప్రతి సైంటిఫికల్ ఎవిడెన్స్, ప్రతి సైన్స్ ఎవిడెన్స్ కూడా మనకి 14th century తర్వాత మనకు కనబడుతూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని నేను తీసుకున్నాను. అందులో మనం ఆలోచించినట్లయితే కనుక భూమి గురించి మనం ఆలోచించాం అనుకోండి. భూమి ఏ ఆకారంలో ఉంది? గోళాకారంలో ఉంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి. భూమి ఎక్కడ వేలాడుతూ ఉంది? శూన్యంలో వేలాడుతూ ఉంది. భూమి లోపల ఎలా ఉంటుంది? అగ్నిమయంగా ఉంటుంది. మీరు ఆలోచిస్తే వీటన్నిటికి సంబంధించి నేను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి ప్రియులారా. స్క్రీన్ మీద మీకు ఎర్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూడండి, రెఫరెన్సెస్తో సహా మీకు కనబడుతూ ఉంటాయి. బాగా ఆలోచించండి. భూమి ఏ ఆకారంలో ఉంది? చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతూ ఉంటుంది, గోళాకారంగా ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రీస్తు శకం 14వ శతాబ్దం తర్వాత మనకు కనబడుతుందండి, సైన్స్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా. కానీ బైబిల్లో యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో 12వ వచనం చాలా చక్కగా మీకు అన్ని లైన్లో సహా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, భూమి ఏ ఆకారంలో ఉంది? భూమి ఎలా ఉంది? భూమి లోపల ఎలా ఉంటుంది? అంతేనా? కాదండి, భూమి లోపల ఖనిజ సంపద ఉందనే విషయం కూడా మనకి ఇప్పుడో సైన్స్ కనిపెట్టడం కంటే ముందే మనకి బైబిల్లో ప్రస్తావించడం జరిగిందండి. అది మాత్రమేనా? మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటే ఇంకా మైనింగ్ టెక్నాలజీ, చూడండి, మైనింగ్ టెక్నాలజీ. అంతేకాదు ప్రియులారా, మీరు ఇంకా అదర్ టెక్నాలజీ కూడా మీరు చూస్తే యోబు గ్రంథము 38వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, 1వ వచనం నుంచి 28వ అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథము 28వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా చక్కగా నోట్ చేసుకోండి. అవన్నీ కూడా మీరు ఆ రెఫరెన్సెస్ ఓపెన్ చేస్తే మనకి సైన్స్ చెప్పిన ప్రతి విషయం కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుందండి. ఒక్క భూమి గురించి మాత్రమే కాదు ప్రియులారా, ఒక్క భూమి గురించి మాత్రమే కాదు, ఈ భూమి లోపల ఉన్నటువంటి టెక్నికల్ థింగ్స్ గురించి కూడా మనం ఆలోచిస్తే ప్రస్తుతానికి మనం యోబు గ్రంథము 28వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది గంట ప్రసంగం కాదండి, 15 గంటల ప్రసంగం వెళ్ళిపోతుంది. అందుకే నేను మీకు వాటన్నిటిని కూడా చక్కగా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చూడండి, 28వ అధ్యాయం నుంచి మనం చూస్తే 1వ వచనం, యోబు గ్రంథం 28 వచనం నుంచి మనం చూస్తానండి, ఎంత టెక్నాలజీ మనకు కనబడుతుందండి. భూమి లోపల సొరంగాలు ఉంటాయనే విషయం కానీ, రిజర్వాయర్స్ గురించి కానీ, తర్వాత డ్యామ్స్కి సంబంధించిన టెక్నాలజీ కానీ, తర్వాత చమురుకు సంబంధించిన టెక్నాలజీ కానీ, తర్వాత మరి ఇప్పుడు చూస్తున్నటువంటి క్రషర్స్, ఈ స్టోన్ క్రషర్స్కి సంబంధించిన టెక్నాలజీ కానీ, తర్వాత మైన్స్కి సంబంధించిన టెక్నాలజీ కానీ, తర్వాత మీరు ఆలోచిస్తున్నాండి మరి లోపల సొరంగాలకి సంబంధించిన టెక్నాలజీ కానీ, తర్వాత మీరు ఆలోచిస్తున్నాండి మరి ఇంకా మనం 10వ వచనం మనం చూస్తే, బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును, నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ద గ్రేట్ అండ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టెక్నాలజీ మనిషి కనిపెట్టడం కంటే ముందే బైబిల్లో ప్రస్తావించబడింది. నేను ఇక్కడ మనిషిని కించపరచట్లేదు ప్రియులారా, మనిషి కనిపెట్టడం కంటే మరి ముందే ఈ యొక్క ఆథర్స్కి ఎలా తెలిసింది? 1వ శతాబ్దానికంటే ముందున్నటువంటి ఈ ఆథర్స్ వీళ్ళందరూ కూడా 1వ శతాబ్దము లేక 1వ శతాబ్దం కంటే ముందున్నటువంటి ఆథర్స్ వీళ్ళందరూ మరి ఆ కాలంలో కనీసం శాటిలైట్ కాదు కదా, సైకిల్ కూడా లేదండి. శాటిలైట్ వరకు వెళ్ళాం, సైకిలే ప్రాపర్గా లేని ఆ కాలంలో వాళ్ళకి ఇంత గొప్ప టెక్నాలజీ ఎలా తెలిసిపోయింది అయ్యా అంటే, నిన్నే మనం చూసాం బైబిల్ని ఎవరు రాశారు ఇంతకీ? పేతురు గారు రాసిన 2వ పత్రిక
1వ అధ్యాయము 20-21 వచనాల ప్రకారంగా మనం ఆలోచిస్తే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఎంత అద్భుతంగా ఉందండి. ఈ మనుషులు ఏ కాలానికి సంబంధించిన మనుషులయ్యా అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొంతమంది ఉంటే, అంతకంటే ముందు క్రీస్తు పూర్వం 1500 కాలంలో కొంతమంది ఉన్నారు, క్రీస్తు పూర్వం 700 శతాబ్దంలో కొంతమంది ఉన్నారు, 600 శతాబ్దంలో కొంతమంది ఉన్నారు, 400 శతాబ్దంలో కొంతమంది ఉన్నారు. అంటే క్రీస్తు శకము 1వ శతాబ్దము లేదా అంతకంటే ముందున్నటువంటి వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికినటువంటిదే మనకు కనబడుతున్నటువంటి ఈ బైబుల్. అందుకే భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రీస్తు శకం 14వ శతాబ్దం తర్వాత కనుగొన్నారండి.